ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు మనం విసిగిపోకూడదు. ఆయన నడిపిస్తున్నటువంటి నడిపింపులో గురి మీద దృష్టి నిలిపి పరిగెత్తడం ప్రారంభించాలి. ఎబ్రిల్‌కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి మీ విశ్వాసమందు మీరు చాలా సహనం కలిగి ఉండాలి. ఆ సహనాన్ని బట్టి పరిగెత్తుతూనే ఉండాలి. అలా పరిగెత్తడానికి గాను ఎంతోమంది జీవితంలో చేసినటువంటి గొప్ప సాక్ష్యాలన్నిటినీ నీ హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. వారు ఎలాగైతే నిలిచి శ్రేష్టమైనటువంటి ఫలాన్ని పొందుకున్నారో అలాగ పొందుకునేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి కొంతవరకు చేసి మళ్ళీ ఆగిపోవడం కాదు, లేకపోతే అక్కడి నుంచి పారిపోవడం కాదు, కానీ ప్రభు సన్నిధిలోని సహనంగా ముందుకు పరిగెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించడం మన జీవితంలో మనం చూస్తాం. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుంది. విశ్వాసం కాపాడుకోవడం వల్లే అతడు పరుగుని చివరి వరకు కూడా పరిగెత్తగలిగాడు. కనుక విశ్వాసంతో మనం నడవాలి అని అంటే విశ్వాసం కలిగినటువంటి సన్నిధిని ఎల్లప్పుడూ మనం ధరించుకోవాలి. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారని అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎవరైతే సహిస్తారో వారు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి బహుమానం మనం పొందుకుంటాం. ఒక వ్యక్తి సహించిన దాన్ని బట్టి అతనికి మంచి బహుమానం ఉంటుంది. అంతవరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రం రక్షించబడతారు. కనుక ఈరోజు నమ్మకమైనటువంటి దేవుడు నీ యొక్క ప్రయాసం చూసినట్లుగా, నీ ఆసక్తిని బట్టి అతడు దిగి వచ్చినట్లుగా నీ యొక్క విశ్వాసం యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంత ఉందో దాన్ని పెంచుకొని తగినటువంటి పరుగును పరిగెత్తడానికి ప్రతిరోజు నిన్ను నువ్వే ప్రోత్సాహపరచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో చూసినప్పుడు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువ అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవాలని ఆలోచిద్దాం. కాబట్టి నీవు దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఎరిగి ఉన్నావు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నావు. గొప్ప సాక్షి సమూహం యొక్క సాక్ష్యంలో నువ్వు ఎరిగి ఉన్నావు. అవి నేను ఆవరించాలి, అవి నేను కమ్ముకోవాలి. అప్పుడే నీవు సహనంతో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని సాధించడానికి నువ్వు బలం పొందుకుంటావు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన మాట్లాడుతున్న మాటలెందుకు నువ్వు గురి నిలిపినట్లయితే విసిగిపోకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె నిన్ను ఆవరించి ఉన్నది కాబట్టి, ఇంతవరకు గొప్ప గొప్ప కార్యాలను నీ జీవితంలో అనుభవించావు కాబట్టి దానిని బట్టి నువ్వు పరిగెత్తడానికి నువ్వు సిద్ధపడు. పరిగెత్తు, అలసిపోకు. నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకో. అన్ని విషయాలను కృప చూపించు. కృప పొందినట్లుగా ఆయన దృష్టిలో పడినట్లుగా నువ్వు సిద్ధపడు. ఎప్పుడైతే అలా నువ్వు చేయడం ప్రారంభిస్తుంటావో పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితంలో వారు పరిగెత్తు ఉన్నప్పుడు, అలసిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేసి వారిని గెలిపించి బలపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే ఈరోజు ఆయన వాక్యం పట్ల, ఆయన సన్నిధి పట్ల ఒక మంచి అభిప్రాయాలు కలిగి ఉంటారో, వాక్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా వర్ధిల్లుతారో, ఎరుగుతారో, అనేక మంది ఎలా జయించారో అలాగే జయించడానికి దేవుడిని కృపనిచ్చి ఖచ్చితంగా అడిగి నడిపిస్తారు. ఆయన మాట్లాడుతారు. ఆయన అన్ని మార్గాలను సరళం చేస్తారు. నీ మార్గాలకు ఆటంకంగా ఏమున్నాయో వాటన్నిటిని తీసివేస్తారు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తుండగా తండ్రి, పరిగెత్తేటువంటి మార్గాలకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నింటినీ తీసివేసి నీ మహిమతో నడిపించమని, మరొకసారి ప్రభు ఎక్కడ తొట్టులకున్నట్లుగా నీ కృపతో నింపమని, మీరే మహిమ గంత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.